హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మొన్న ఓట్లకి వెళ్ళిన రోజు వీడియో అండి. మా ఊరు వెళ్ళామన్నమాట ఓట్లు వేయటానికి. మాకు ఊర్లో ఉన్నాయండి ఓట్లు. మా బాబుకి కూడా ఈ సంవత్సరం ఓటు వచ్చిందనమాట. వస్తే ఇంకా అక్కడికి వెళ్ళేసి విజయవాడ బ్రిడ్జి మీద తీసిన వీడియో అండి ఇదంతా. వెళ్ళేటప్పుడు కొంచెంగా తీద్దాంలే అని చెప్పేసి అమ్మవారు టెంపుల్ వస్తుంది కదండి, దుర్గా అమ్మవారి టెంపుల్ విజయవాడ. కొంచెం తీద్దాంలే, కొంచెం గోపురం తగిలిందనుకో నమస్కారం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి తీసాను అనమాట. చాలా హ్యాపీగా ఉంటుందండి ఇలా వెళ్తూ ఉంటే. అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది కదండి మనకి. పిల్లలు ఉన్నారండి, లేకపోతే వెళ్దాం అనుకున్నాం టెంపుల్ లోపలికి. అమ్మ పిల్లలు ఉన్నారు, మళ్ళీ వస్తాలే అమ్మ అని చెప్పేసి దండం పెట్టుకొని ఇలాగా వెళ్ళిపోయామండి. ఇంకా ఇలాగనమాట వెళ్ళి ఓటు వేసి వచ్చే రోజు తీసానమాట ఈ వీడియో. హైదరాబాదు వెళ్తున్నాం అనమాట, వస్తున్నాం ఇంకా. చూడండి నీళ్ళు కానీ కృష్ణా బ్యారేజీ మీద చల్లగా కూల్గా ఉంటుందన్నమాట. ఇలాగా ఇక ఊరికి వచ్చిన తర్వాత పిల్లలంతా ఉన్నారు కదండి, మా మనవరాలు మా చెల్లెళ్ళ అబ్బాయిలంతా పిల్లలు ఉన్నారు కదా, హాలిడేస్కి వచ్చారని చెప్పేసి కొంచెం జలుబు చేసిందండి బాగా. అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఈ బాగా ఏసీ వేసారనమాట కార్లో. ఏసీ వేసినందుకు ఇంకా కొంచెం జలుబు చేసి వేడి చేసి మా అమ్ముల్ని తీసుకెళ్ళాను. అమ్ములు ఏమైనా నా మీదనే కూర్చుంటుంది పొద్దుగూకులు. ఇక అలాగా అని చెప్పేసి బాగా వేడి చేసి జలుబు చేసి కొంచెంగా జ్వరం వచ్చిందండి. నోరు ఏం బాగలేదని చెప్పేసి మా మనవరాలు అనమాట, మా అక్క వాళ్ళ మనవరాలు, ఆ కొడుకు కూతురు. ఇంకా పాప చికెన్ ఏం చేసుకుందాం అమ్మ అంటే చికెన్ కర్రీ చేయి నానమ్మ అని చెప్పిందండి. ఇంకా చికెన్ కర్రీ నాకు కూడా బాగలేదు కదా, నోరు అనేది చప్పగా, ఇంకా కొంచెం కారంగా స్పైసీగా చేసుకొని తిందామని చెప్పేసి చికెన్ చేశాను అనమాట. జీడిపప్పు యాలుక్కాయలు అన్నీ చెప్తుందండి ఆమె. కొన్ని కొన్ని మర్చిపోతుంది, కొన్ని కొన్ని చెప్తుందన్నమాట. మనకి స్పైసీ ఆ మసాలాలన్నీ ఏమేమి కావాలో అవన్నీ వేసుకొని జీడిపప్పు, ఎండు కొబ్బరి, ధనియాలు, కొంచెం చెక్క, లవంగాయి, 4 మిరియాలు ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టాను అనమాట. మిక్సీ పట్టింది పాపే పడతాను చూశారు కదా. ఇదిగో ఇలాగా అది అయిపోయిన తర్వాత అండి పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లము, ఒక చిన్న అల్లం ముక్కను, వెల్లుల్లిపాయలు, పెద్దల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర అండి వేసేసి ఇది కూడా పేస్ట్ లాగా చేసాను అనమాట. ఇలాగా చూడండి పాప శుభ్రంగా వాటర్లో కడిగేసి కొత్తిమీర దాంట్లో వేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చెప్పి చేయించుకుంటుంటేనే వాళ్ళకి పిల్లలకు కొంచెం కొంచెంగా అలవాటు అవుతాయండి. నేను కూడా దగ్గరే ఉండాలి, దగ్గరే ఉండేసి చేయించాను అనమాట. అన్నీ నేను చేస్తానమ్మా అనుకుంటూ వస్తుందండి. నన్ను చేయనీయట్లేదు, ఆ మిక్సీ కూడా రావట్లేదు, కానీ నేను తీస్తా అంటది అనమాట. మిక్సీ మీద గిన్నె రావట్లేదు ఆమెకి. అలాగా తర్వాత అండి ఇంకా గిన్నె పెట్టేసేసి కొంచెం ఆయిల్ బాగా కాగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే కచ్చపచ్చగా నూరేసి వేస్తేనండి ఆయిల్లోనే మగ్గిద్ది కదా. ఆయిల్లో ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది మంచి స్మెల్ ఉంటుంది అనమాట, టేస్ట్ వచ్చింది అనమాట కూరకి. ఓన్లీ అవేం వేయకుండా ఇదే వేయాలి ఫస్ట్. అన్ని స్కూలు పేర్లు ఆమె చదువుకునేది అవన్నీ చెప్తుందండి. ఆమెకంట 7 సంవత్సరాలంట, ఇంగ్లీష్లో చెప్తుందన్నీ. అవి పెట్టమన్నాను కానీ మా బాబు మర్చిపోయినట్టున్నాడు. స్కూల్ చెప్తుంది. నాకు 7 ఇయర్స్ అని చెప్తుంది, ఫస్ట్ క్లాస్ అయిపోయింది, హాలిడేస్ అయిపోయినాక సెకండ్ క్లాస్కి వెళ్తాను అని చెప్తుంది. ఒకసారి చెప్పిస్తాలండి, బాగుంటాయి ముద్దు ముద్దుగా మాటలు. ఇలాగా తర్వాత ఆయిల్ అంతా అదే అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా చక్కగా నూనెలో మగ్గిన తర్వాత చికెన్ వేసిందండి. గంటితోటి నేను 3-4 సార్లు శుభ్రంగా కడిగి ఉప్పు వాటర్లో పెట్టాను అనమాట చికెన్. తర్వాత అది తాలింపులు వేసి నాకు ఆమెకేమో కదలతలేదండి, నాకేమోమంటే ఇవ్వట్లేదు గరిట. ఉప్పు పసుపు వేసేసి ఇంకా కలిపేసి మూత పెట్టాను అనమాట చికెన్లో. ఆ తర్వాత కొంచెం రాగి సంగటి చేసుకుందాంలే బాగుంటుంది కదా అని చెప్పేసి రాగి సంగటి చేయి నానమ్మ అంటే ఇంకా బియ్యం కడిగి పెట్టానండి. బియ్యం కడిగి పెట్టిన తర్వాత అది ఉడుకుతూ ఉంది. ఆ తర్వాత రాగి పిండి వాటర్ వేసి నేను కలుపుతానని చెప్తే ఏమి తీసుకొని కలుపుతుందనమాట. చూడండి ఆ ప్రాక నుండి ఎలా వేసుకుందో. నేనే కలుపుతాను అంటుందన్నమాట. ఇలా
అంతా నీట్గా కలిపేసినాక ఇలా కలిపేస్తే పౌడర్ వేస్తేనండి ఉండలు కట్టిద్దండి. ఎందుకో నాకు అసలు అలా వేయబుద్ధి కాదు. కొంచెం వాటర్లో కలిపి ఇలా వేసామనుకో చక్కగా మగ్గిద్ది అనమాట. మొత్తం వాటర్లో కలిసి రాగి పిండి మనం రైస్లో పోస్తే చక్కగా మగ్గిద్ది అనమాట. అటుపక్క అన్నం అవుతుంది. రాగి సంగటికి అన్నంలో వేసుకుంటేనే బాగుంటుందండి. రాగి సంగటి అన్నం లేకుండా మామూలుగా ఉట్టిదే రాగి సంగటి చేస్తే ఎందుకో నాకు తినబుద్ధి కదండి. మెత్తగా తగిలిద్ది అనమాట. బలానికి బలమే కానీ ఎందుకో నాకు మొత్తం లోపల నోట్లో ఏదో ఒక లేహంలాగా తగిలిద్దండి మెత్తగా. ఇట్లా రైస్ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట రైస్లో. తర్వాత నేను పట్టిన ఆ పేస్ట్ అంతా ఈమె చికెన్లో వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఆ పేస్ట్ అంతా వేసిందండి దాంట్లోకి. వేసి కలుపుతుంది మళ్ళా. ఆ పేస్ట్ వేసుకుంటే మొత్తం కమ్మన వాసన అనమాట. తర్వాత ఒక 3 స్పూన్లు కారం వేయమంటే హాఫ్ స్పూన్లు 3 వేసిందండి. ఎట్లా సరిపోయింది, చికెన్ కదా. నేను మళ్ళీ వేసుకొని ఉప్పు కారం చక్కగా సరిపాను చూసాను అనమాట. చూడండి 5 నిమిషాల్లో చికెన్ అయిపోయిందని చూస్తుంది. ఆ తర్వాత కొంచెం సరిపాను రాగి సంగట్లోకి అన్నంలోకి సాల్ట్ వేసానండి. దానికి సరిపాను సాల్ట్ వేసిన తర్వాత ఇంకా రాగిపిండి కలిపేసేసి పోసి వెంటనే కలపాలన్నమాట. లేకపోతే ఉండకట్టిద్దండి రాగిపిండి అనేది. ఎండాకాలం కదా, కొంచెం ఈ రాగిపిండి చేసుకొని ఇట్లా సంగటి చేసుకొని తింటే ఒంటికి చలవ ఉంటుందండి. కొంతమందికేం పడిద్ది, కొంతమందికి పడదు. ఆ తర్వాత అదే చూసుకొని తినాలన్నమాట. బాగా అట్లా కలిపి మూత పెట్టాలండి. మూత పెట్టేసి పైనుంచి కొంచెం నెయ్యి వేసేసి మూత పెడితే బాగా అయిద్దన్నమాట. మంచి ఆ పచ్చివాసన అంతా రాగిపిండికి పచ్చివాసన అంతా పోయి చక్కగా ఉడికిద్దండి. ఒక్క 2 నిమిషాలు అలాగే సిమ్లో వదిలేయాలన్నమాట రాగిపిండి పోసిన తర్వాత. ఇది మసాలా పట్టేసి ముక్కలకండి బాగా ఉడికిందండి. ఆయిల్ అంతా పైకి తేలిందనమాట. మేము పట్టుకున్న మసాలా అంతా కూరలో వేసానండి. అది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటా ముక్కలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టాను కదా, అవన్నీ చక్కగా దాంట్లో మగ్గేసి ముక్కలకి పట్టిన తర్వాత ఆయిల్ పైకి తేలిద్ది కదండి, అప్పుడు నీళ్ళు పోసుకోవాలన్నమాట. నీళ్ళు పోసుకొని చక్కగా మనకు సరిపాను గ్రేవీగా ఉంచుకుంటే సరిపోయిద్దండి. నేను చూసాను కూరలో సాల్ట్ సరిపోలేదన్నమాట. తను కూడా చూసింది, సరిపోలేదు నాన్నమ్మ కొంచెం ఒక 2 స్పూన్లు వేద్దామని చెప్పేసి వేస్తుందండి. పొయ్యి బండ ఎక్కిందన్నమాట. ఇలాగా ఇంకా తర్వాత సరిపోనన్ని నీళ్ళు పోసేసి మళ్ళీ మూత పెట్టేసి హైలో పెట్టాలండి. హైలో ఎందుకంటే చికెన్ బాగా ఉడికింది కదా, హైలో పెట్టేసేసి చక్కగా ఇలా ఒక్క 2 నిమిషాలు బాగా ఉడికించుకుంటే తర్వాత కొత్తిమీర వేసి దింపుకోవచ్చు అనమాట. ఇలాగా చూడండి అయ్యింది. కొత్తిమీర వేస్తున్నావు కదా, ఎంత వేసా కొత్తిమీర తెలీదు, కొంచెం వేసావా. కొత్తిమీర వేసేసి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కూర అయిపోయింది అనమాట కదా. ఎవరు చేశారు కూర? నేను. బాగుంది. తర్వాత రాగి సంగటి కూడా అయిపోయిందండి. బాగా రాగి సంగటి ముద్దలు చేశాను అనమాట. ముద్దలు చేసి చక్కగా పిల్లలకి టేబుల్ మీద కూర్చోబెట్టి వడ్డించానండి. వడ్డిస్తే బాగుందని చెప్పేసి తిన్నారనమాట. అంటే రాగి సంగటిలోకి కదండి అంత స్పైసీగా ఏం లేదనిపించింది నాకు. జలుబు చేసింది కదా, అంత స్పైసీగా లేదు, కమ్మగా ఉంది కూర. రాగి సంగటి తింటుంటే కూడా చాలా బాగుందండి. బాగుందా? బాగుంది. తిన్నావా? తిన్నా. పీసులు బాగున్నాయా? బాగున్నాయి. ఇలా చేసుకొని చక్కగా అందరం కూర్చొని తిన్నామండి నీట్గా. ఇదండి వేళ వీడియో. బాగుందా? బాగుంది. నిన్నగా నువ్వు చేసింది బాగుంది, సూపర్గా ఉంది కదా. ఉడికిందా? ఉడికింది మొక్కలు. ఇదండి ఇవాళ వీడియో. ఇలా చేసుకున్నాం అనమాట. రాగి ముద్దలు, ఉల్లిపాయలు, చికెన్ కర్రీ ఇలా చేసుకొని తినేసి చక్కగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఒకవేళ అందుబాటులో ఉంటే ఇవన్నీ చేసుకొని తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నాకైతే చికెన్ కర్రీ సూపర్ కుదిరిందనమాట. మా మనవరాలు చేసింది కదా, సూపర్గా ఉందన్నమాట. చెప్తా ఉంటే పిల్లలు కూడా ఇలా చూసి నేర్చుకుంటూ ఉంటారు కదండి. పనులు బాగా వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి అన్నమాట మనం చెప్తూ ఉంటే.
ఇలాగ హాలిడేస్లో ఉన్నప్పుడు దగ్గర కూర్చోబెట్టుకొని అవి ఇవన్నీ చెప్తా ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటాయి కదండి. ఇలాగా కానీ కమ్మగా ఉందండి, అస్సలు భలే టేస్ట్ అనిపించింది అనమాట. ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట. ఇలా ఉంది. పాపకు కూడా చాలా ఇష్టం అనిపించిందంటండి, బాగానే తింది చక్కగా. టేస్ట్ బాగుంది నానమ్మ, సూపర్గా ఉంది చికెన్ అని చెప్తుందండి. ఆమెకి స్పూన్ ఇచ్చానండి, చేత్తో తింటాం రావట్లేదు అనమాట. స్పూన్ ఇస్తే తర్వాత స్పూన్తో తిందనమాట. చూడండి అసలు కలుపుకొని ఆ గుజ్జులో ఇట్లా ముంచుకొని తింటుంటే సూపర్గా ఉందన్నమాట. పిల్లలు కూడా చక్కగా తిన్నారు. బాగుందండి చికెన్ కర్రీ, రాగి సంగటి అనమాట. గ్రేవీగా రాగి సంగటిలోకి ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి. అందరం కూర్చొని ఇలా తిన్నాం అనమాట. మా చెల్లెళ్ళ అబ్బాయి వీడియో తీస్తున్నాడు. అందరం ఇలా కూర్చొని తిన్నామండి. ఇదండి వేళ వీడియో. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.